ఇదే తిరుపతి పట్టణంలో ఇదే మైదానంలో అప్పటి బీజేపీ నాయకుడు ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఇదే మైదానానికి రావటం జరిగింది. ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి 2014లో ఆ రోజు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు. ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ నాకు అర్థమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల వేదన నాకు అర్థమవుతుంది, అందుకే నీకు భరోసా ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని వాగ్దానం చేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పటి ప్రధాని మోదీ గారు అద్భుతమైన రాజధాని కడతానని ఢిల్లీని కూడా, బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, ఆఖరికి న్యూఢిల్లీని కూడా మరపించే రాజధాని కడతానని ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు 2014లో వాగ్దానం చేశాడు. ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఇంధన ఉత్పత్తి జరుగుతుంది, పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు. కనీసం ఒక్కటైనా నెరవేరిందా? ఏమక్క అన్నా, ఒక్కటంటే ఒక్కటైనా ఏ తమ్ముడు, ఒక్క మాటైనా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు? ఒక్క మాటైనా? ఇన్ని మాటలు చెప్పిపోయాడు ఇదే మైదానంలో, ఇదే తిరుపతి పట్టణంలో, ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసి వెళ్ళాడే, ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మోడీ గారు?